హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన బాల సరస్వతి గారు తెనాలి నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నారాయణ ఉపనిషత్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి ఫర్ ఛానల్ వారికి, అలాగే పత్రిజీ మహర్షికి, అలాగే వినేటటువంటి శ్రోతలందరికీ కూడా, నన్ను పరిచయం చేసినటువంటి శివప్రసాద్ గారికి, దంపతులకి అందరికీ కూడా ప్రణామాలు అర్పించుకుంటూ, ఈ మా గురువు గారు అయినటువంటి కనకాంబ గారు వారికి హృదయపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, గురు పరంపరకి, అలాగే నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరకి ప్రణామాలు అర్పిస్తూ, అలాగే ఉపనిషత్తు అనేది ఎందుకు మనం ఉపనిషత్తు శ్రవణం చేయాలి, ఉపనిషత్తును అధ్యయనం చేయాలి అనేటటువంటిది ఒక మీమాంస వస్తే గనక, ఈ ప్రపంచం యొక్క, ఈ సృష్టి యొక్క రహస్యాన్ని, సృష్టిలో దైవం ఏ విధంగా నిగూఢంగా ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడా, లేకపోతే గనక అందరికీ తెలిసే విధంగానే ఉన్నాడా అనే మీమాంస వచ్చినప్పుడు, ఉపనిషత్తు డైరెక్ట్ గా పరమాత్మని దాచిపెట్టల. ఇక్కడ కూడా ఉపనిషత్తు ఆయన్ని రహస్యంగా ఏమట్టి పెట్టల. ఉపనిషత్తు బాహాటంగానే ఇది పరమాత్మ అని నిర్ణయం చేసేదే ఉపనిషత్తు. ఉప అంటే సమీపే, నీ అంటే గనక ఎవరి సమీపంలో కూర్చోవాలి అంటే గనక ప్రపంచ సమీపంలో కాదు, విషయవాసనలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు సమీపంలో కాదు, మనం కూర్చోవలసింది ఎక్కడంటే గనక గురు సమీపంలో. ఏ మనకి గురువుకి గురువు గారు పైన కూర్చుని ఉంటే గనక కొంచెం ఎత్తు మీద గురువు గారు ఉండాలి, కొంచెం కింద శిష్యుడు కూర్చొని. ఇది ఉపనిషత్తులు అనేవి అసలు వేదంలోంచి, వేదం యొక్క శిరోభాగాలు ఇవన్నీ కూడా. వేదాంతము అంటారు దీన్ని, వేదం లెక్క అంతిమ భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. ఇవి చాలా చాలా ఉపనిషత్తులు ఉన్నాయనుకోండి, 1008 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిల్లో మనకి 108 ఉపనిషత్తులు ప్రధానంగా తీసుకునేవారు. దానిలో కూడా ఇప్పుడు మనకి చాలా వాడుకలో ఉన్న ఉపనిషత్తులు మాత్రం దశ ఉపనిషత్తులు. వీటిని కేన, ముండక, కఠ, మాండుక్య, తైత్రేయ, ఈశావాస్య, ఇలాంటి ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు, చాందోగ్యం, బృహదారణ్యకం, ఇటువంటి 10 ఉపనిషత్తులు మనకు వాడుకలో ఉన్నాయి. వాటిల్లో నారాయణ ఉపనిషత్తు అనేది కూడా చాలా గొప్ప ఉపనిషత్తు. ఇది చాలా అర్థవంతమైంది. పరమార్థాన్ని మనకి, పరమాత్మని ఎదురుగా చూపించే ఉపనిషత్తు. ఎక్కడో ఉన్నాడు పరమాత్మ అని చెప్పే ఉపనిషత్తు కాదు ఇది. నీ ముందే, నీ చుట్టూనే, నీ వెనకే, నీ పరిసరాల్లోనే, నీ ఇరుగు పొరుగులోనే, నీ మొత్తంలోనే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి తత్వాన్ని చెప్పే ఉపనిషత్తు నారాయణ ఉపనిషత్తు. దీనిలో నారాయణ అన్న పదం ఎన్నిసార్లు వస్తుందో మనకే తెలియదు. దాన్ని లెక్కేస్తే కనుక అంతా నారాయణే. నారాయణతోనే ఉపనిషత్తు ఉంటుంది అనమాట. అట్లా గురువు గారికి సమీపంలో కూర్చుని షత్ అంటే కనుక శ్రవణం చేయటం. దేని గురించి శ్రవణం చేయాలి అంటే గనక ఆత్మజ్ఞానాన్ని గురించి. ఏ పరమాత్మ సర్వవ్యాపకుడై ఉన్నాడో అట్టి పరమాత్మని గురుముఖత శ్రవణం చేస్తేనే అది ఏమిటంటే గనక ఏకాగ్రతతో చేయాలి. శ్రవణం చేసామంటే గనక ఆ శ్రవణం ఎలా ఉండాలంటే గనక మనసును పెట్టి శ్రవణం చేయాలి. మనసు ఒక చోట, చెవి ఒక చోట, బుద్ధి ఒక చోట ఉంటే గనక అది మనకి అంటే అనుభవానికి అందదు. నువ్వు ఇవన్నీ కూడా నీ స్వానుభవం కోసమే, నువ్వు తరించటానికి.
ఎవరికి వారు తరించటానికి. ఇదేదో 10 మందికి చెప్పి ఏదో ఇదవ్వాలనేదేమి లేదు ఉపనిషత్తులకి. దీనిలో ఒక చిన్న కథ ఉంటది రైకుడిది. ఎలా ఎలా ఉంటారు బ్రహ్మజ్ఞానులు అనే దానికి ఒక చిన్న కథ ఉపనిషత్తులో ఉంటదనమాట. చాందోగ్యోపనిషత్తులో. ఆ తర్వాత సందర్భానుసారంగా చెప్పుకుందాము. ముందు ఉపనిషత్తు ప్రారంభించాలి గాబట్టి, దానికి ముందు మనకి శాంతి పాఠం ఒకటుంటదమ్మా. ఉపనిషత్తు మొదలు పెట్టబోయే ముందు ప్రతి ఉపనిషత్తుకి గూడా శాంతి పాఠం ఉంటది. ఆ శాంతి పాఠం దీనికి ఈ ఉపనిషత్తుకి శాంతి పాఠం ఏంటంటే గనక ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని ఈ శాంతి పాఠం ఉంటది. దీనికి అర్థం మనకి తెలుసు. సహనా భవతు ఇది గురు శిష్యులకి ప్రార్థనా శ్లోకం. ఆహ్, ఏంటంటే గనక సహనా భవతు. సహ అంటే మా ఇద్దరిని గూడా. అంటే గనక మా ఇద్దరిని గూడా చక్కగా పోషించు. సహవీర్యం కరవావహై. చెప్పండి బ్రదర్. వస్తుంది. మా ఇద్దరికి కూడా వీర్యాన్ని అంటే గనక ధైర్యాన్ని, తేజస్సుని ప్రసాదించు. మా విద్విషావహై. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ద్వేషభావం రాకూడదు. గురు శిష్యుల మధ్య ద్వేషభావం అనేది వస్తే గనక అది ఏంటంటే గనక శిష్యుడికి ప్రమాదం గాని, గురువుకేం ప్రమాదం లేదది. గురువు స్వానుభవంలో తాను ఏ సమాధి స్థితి ఉందో ఆ సమాధిలో ఉంటారు గాబట్టి, వారు మానవమానాలను లెక్క జేయరు. ఇది తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచితో అనికేతః స్థిరమతిః అని భగవద్గీతలో చెప్పినట్టు గురువు అనేవాడు ఎలా ఉంటాడంటే గనక తుల్యనిందా స్తుతిర్మౌని. అంటే గనక నిందించినా, భూషించినా లేకపోతే గనక దూషించినా ఒకే రీతిగా ఉండేవాడే గురువు. శిష్యుడైనా అలాగే ఉండాలి. గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత శిష్యుడు గూడా అలా ఉంటేనే ఆ ఉత్తమ శిష్యుడవుతాడు. లేకపోతే గనక మధ్య విన్నాము, వెళ్ళాము. గురువెక్కడో, నేనెక్కడో. అంటే గురువు, శిష్యుడు దగ్గర దగ్గర ఉండాలని నియమేం లేదమ్మా. వారు చెప్పినటువంటి ఆ యొక్క ఉపనిషత్తు అర్థాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. లోపలే ఉన్నాడు గురువు. గురువు బయట బాహ్యంగా కొన్ని రోజులు మనకి శ్రవణంగా చెప్తారు. అది జీ అది ఏమవుతుందంటే గనక లోపలికి వెళ్ళిపోయి ఆ గురువుని బుద్ధిలో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఆ గురువు యొక్క వాక్యం మళ్ళీ వినపడుతూ ఉంటది. లోపల ఆ యొక్క శబ్దం వినపడుతూ ఉంటది. ఆ శబ్దం వినపడ్డప్పుడు ఏం చేసుకోవాలి అంటే గనక మననం చేసుకోవాలి. గురువుగారు ఇలా చెప్పారు గదా! మనం ఇలా ఉండాలనేటటువంటి తత్వాన్ని జీర్ణించుకోవాలి. ఇలా శాంతి పాఠం 3 శాంతులున్నాయి మనకి. ఓం శాంతి, శాంతి, శాంతిః. అంటే గనక ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపాలు. ప్రతి జీవికి గూడా ఈ సృష్టిలో ప్రతి జీవికి 3 తాపాలుంటాయన్నమాట. అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక. అధిభౌతికం అంటే గనక మనకి తేళ్ళు, పాములు, ఇతర క్రిమికీటకాదుల వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు. ఇది ఒక తాపం. అది దైవికం అంటే గనక పిడుగులు, మెరుపులు ఇటువంటి వాటి వల్ల ఉత్పాతాల వల్ల వచ్చేటటువంటి తాపాల్ని అధిదైవికం అంటారు. ఆధ్యాత్మికం అంటే గనక మనకి శరీరానికి వచ్చే రుగ్మతలు, శరీరానికి వచ్చేటువంటి వ్యాధులు, ఆదులు ఇవన్నీ గూడా ఆధ్యాత్మిక తాపాలు. ఈ 3 తాపాలు నశించుగాక. అంటే శాంతి, శాంతి, శాంతిః. అంటే ఈ 3 తాపాలకి 3 శాంతులు మనం ఈ ఉపనిషత్తులో శాంతి పాఠంలో చెప్పుకుంటాము. అలాగే ఉపనిషత్తు ప్రారంభంలో మనకి ఈ 4 వేదాల సారం ఈ ఉపనిషత్తులో ఉందమ్మా. ఒక్కొక్క ఖండము ఒక్కొక్క ఉపనిషత్తుకి ప్రతీకగా ఉంటది దీనిలో. మొదటిది ఋగ్వేదానికి ప్రతీక. దానిలో మొదటి ఖండం ఏంటంటే గనక అధ పురుషోహ వై నారాయణో కామయత ప్రజా స్పృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ కం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాత్ ఇంద్రో జాయతే
నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే నారాయణాద్ ద్వాదశాదిత్య రుద్రావస్సవ సర్వాణి చ ఛందాగంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఏతదృగ్వేద శిరోయోధీతే. ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఖండం అన్నమాట. దీనిలో ఏం చెప్తున్నారంటే గనక అధపురుషోహవై నారాయణో కామయత. ఒక్కొక్క చిన్న పదానికి ఒక్కొక్క అర్థం చెప్పుకుంటూ పోతామమ్మా ఈ ఈ ఖండంలో. అధపురుషోహవై నారాయణో కామయత. నారాయణుడు సంకల్పించుకున్నాడంట ఏమని? పురుషాకారంలో ఉన్నటువంటి నారాయణుడు. అధ పురుషోహవై నారాయణో కామయత అంటే పురుషాకారంలో ఉన్నటువంటి ఆ నారాయణుడు ఒక సంకల్పం చేసుకున్నాడంట. ఏమని సంకల్పం చేసుకున్నాడు ఆయన? ప్రజా స్పృజే ఏతి, నేను ప్రజలను సృష్టించాలి. ప్రజలంటే గనక మన మానవులనే అర్థం కాదమ్మా. 84 లక్షల జీవరాశులు అందరూ ప్రజలు అంటే గనక పరమాత్మ చేత పాలింపబడే వారిని ప్రజలు అంటారు. అలాగే ప్రజాపతి సంతానం కాబట్టి ప్రజలు అంటారు. కాబట్టి ఈ ప్రజలు అంటే గనక ప్రాణం గలవారు అని అర్థం. ప్రాణం గల ప్రతి జీవి ప్రజ. అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాలంతా కూడా ప్రజ. కాబట్టి ఇటువంటి ప్రజలను సృష్టించుకోవాలని నారాయణుడికి సంకల్పం కలిగిందంట. ప్రజాస్పృజే ఏతి నారాయణాత్ ప్రాణో జాయతే. ముందు ఏం చేశాడు? ప్రాణాన్ని సృష్టించాడంట. నారాయణ నుంచి ప్రాణమే సృష్టింపబడింది. ప్రాణోజా మనస్సర్వేంద్రియాణి చ. తర్వాత ఏమైంది? ఆ ప్రాణం నుంచి మనసును సృష్టించాడంట. మనసు నుంచి ఇంద్రియాలని. మనకి తెలుసు మన శరీరంలో ముఖ్యమైన ఇవే ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు. మనకి తెలుసు మనకి ఇవి అన్ని ప్రతి శరీరంలో ఉంటాయి. ప్రతి జీవరాశిలోనూ ఈ 3 ఉంటాయి అన్నమాట. ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు. ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ ఈ 5 కర్మేంద్రియాలు. ఇది ప్రతి జీవికి ఉందేమో ఆలోచించండి. జీవ మొదలు బ్రహ్మ వరకు ఈ ఇంద్రియాలు అన్ని జీవరాశికి కూడా ఉంటాయి. లేకపోతే గనక జీవించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే గనక ఆహారం స్వీకరించాలి, విసర్జన చేయాలి, శబ్దం వినాలి, ఆత్మరక్షణ చేసుకోవాలి. శబ్దానుగుణ్యంగా చీమైనా కూడా ఆ శబ్దం విని తనకి ఎక్కడైతే గనక ప్రమాదం లేదో అక్కడికి వెళ్ళి దాక్కుంటది. ప్రతి జీవి కూడా మరణ భయాన్ని నుంచి తప్పించుకోవాలనే ప్రతి జీవి ఆరాట పడతా ఉంటది. మానవుడితో సహా 84 లక్షల జీవరాశులు కూడా తన ఆత్మని తను రక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నమాట, మరణ భయాన్ని నుంచి కాపాడుకోవటానికి. అందుకని ఈ ప్రాణం అందరిలోనూ ఉంది. చెట్టులో కూడా ప్రాణం ఉందమ్మ. ప్రాణం లేకపోతే కనుక చెట్టు ఎదగడానికి కారణం ప్రాణం ఉంటేనే కదా, జీవం ఉంటేనే కదా చెట్టు పైకి ఎదిగేది. పైకి ఎదగాలి, పువ్వులు కొయ్యాలి, కాయలు కాయాలి, పళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలంటే ప్రాణశక్తి ఉంటేనే. కాబట్టి ప్రాణశక్తి అన్ని జీవరాశుల్లోనూ సమానంగానే ఉంది. ఆ ప్రాణశక్తి నుంచి మనస్సు అనేది కూడా సర్వజీవరాశులకు ఉంది. ప్రతి జీవికి మనస్సు ఉంది. ఎవరైనా వస్తున్నా అంటే కుక్క భో భో అంటది. మనసు అంతఃకరణ లేకపోతే కనుక అది భో అంటానికి వీలే ఉండదు అనమాట. శబ్దం చేస్తా ఉంటది. అయితే ఇంద్రియాలు కూడా వాటికి ఉంటాయి. అయితే మానవుడి ప్రత్యేకత ఏమిటంటే గనక బుద్ధిగత జీవుడు. అంటే బుద్ధి అనేది మిగతా జీవరాశిలో ఆ బుద్ధి యొక్క సంస్పర్శ మిగతా జీవరాశికి ఉండదు. ఆ బుద్ధిలో జ్ఞాన ప్రకాశం కూడా మిగతా జీవరాశికి ఉండదు. అంటే వాటి పోకడ ఏంటంటే గనక పుట్టామా, తిన్నామా, పోయామా అది కూడా ఉండదు వాటికి. పుట్టామని తెలియదు, పోతున్నామని తెలియదు, ఈ మనం పెరుగుతున్నామని తెలియదు. కేవలం ఏంటంటే గనక ఒక తమోగుణ దీనిలో ఆ శరీరం పెరుగుతూ ఉంటది, ఒక తమోగుణ దీనిలో మనస్సు పనిచేస్తూ ఉంటది. అంతా తమోగుణ ప్రవృత్తిలోనే ఉంటాయి అవన్నీ కూడా. ఇక తర్వాత మానవుడికి వచ్చేసరికి బుద్ధి వికాసం ఉంటది, బుద్ధిలో జ్ఞానం ఉంటది. ప్రతి జీవరాశికి ప్రతి మానవుడికి ఉంటది. అయితే ఆ బుద్ధిలో గుణ సంయోగం ఉంటది. సత్వరజస్తమో గుణాలు ఉంటాయి.
తమోగుణ జీవులేమో పశువుల్లాగానే తింటము, నిద్రపోవటము, ఆలస్యము, ఆలస్యం అంటే కనుక బద్ధకం. ఈ బద్ధకంతో జీవిస్తూ ఉంటారు తమోగుణ బుద్ధిగత జీవులు. అదే రజోగుణ వాళ్ళైతే గనక కోరికలు, కదలిక, వాళ్ళకి ఎక్కువ కదలిక ఉంటది. కోరికల మీద భ్రాంతి ఉంటది. అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు, ఎప్పుడూ తృప్తి ఉండదు వాళ్ళకి. ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళని హింసించాలనే ప్రవృత్తి ఉంటది. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడనుకోండి, రావణాసుడికి తను సుఖపడలేదు, ఇతరులని సుఖపెట్టలేదు. అది రజోగుణ ప్రవృత్తి. కుంభకర్ణుడు ఉన్నాడనుకోండి, ఆయన తమోగుణ ప్రవృత్తి. తను బాధపడలేదు, ఇతరులని బాధపడలేదు. కానీ అసలు ఏమీ ఉండదు. 6 నెలలు నిద్ర, 6 నెలలు ఆహారం. ఇంతే ఆయన జీవితం. ఇక నా సత్వగుణోపేతుడు ఎవరంటే గనక విభీషణుడు. ఏం చేశాడు విభీషణుడు అంటే గనక ఎన్నో రకాలుగా హితం బోధించి, బోధించి, బోధించి రావణాసుడికి తన వల్ల కాదని చెప్పి రాముని శరణాగతి వేడాడు. ఈ శరణాగతి తత్వం ఉన్న వాళ్ళు సత్వగుణోపేతులు. అంటే బుద్ధిలో కూడా మానవులుగా ఉన్నప్పటికీ కూడా ఈ బుద్ధిలో ఈ ఈ భేద ఈ విభేదాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి కావాల్సింది ఇక్కడ ఆధ్యాత్మిక సంపదలో కావాల్సింది సత్వగుణం. సత్వం కూడా చాలదు. ఇంకా శుద్ధ సత్వం కావాలి. సత్వగుణంలో కూడా జాలి, దయ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా బంధమే అన్నారు. ఎందుకంటే గనక ఇదేంటంటే గనక ఇనుప సంకెళ్ళు, బంగారు సంకెళ్ళు. కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే గనక పరమాత్మ ఒకడు ఉన్నాడు గదా! ఆయన రక్షిస్తాడు గదా! అనే భావం లేకుండా నేనే దీన్ని రక్షిస్తున్నాననే అహంకారం పెరుగుతా ఉంటది. నువ్వు రక్షించు పర్వాలేదు. ఎవరినైనా దానం చేయి పర్వాలేదు. ధర్మం చేయి పర్వాలేదు. కానీ ఇది నేనే చేస్తున్నాను. నా వల్లే వీళ్ళంతా కూడా సహాయపడ్డారు. నా వల్లే వీళ్ళంతా కూడా పైకొచ్చారు అనే భావన ఉంటే గనక ఆ సత్వగుణం కూడా బంధం అవుతుంది. ఆ సత్వగుణంలో కూడా ఏముండాలంటే గనక పరమాత్మ యొక్క శరణాగతత్వంతో ఉన్న సత్వగుణం ఉండాలి గాని, తనంతట తానుగా అహంకార వృత్తితో ఉన్న సత్వగుణం ఉంటే గనక ప్రమాదానికి హేతు అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక మనకి ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు ప్రతి జీవరాశికి ఉన్నాయి. అయితే ఈ ఉపనిషత్తు నేర్చుకోవాలి, ఈ పెద్దల సాంగత్యం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, కొంచెం ధ్యానం చేసుకోవాలి, జపం చేసుకోవాలి, ఆ ధ్యానంతో మనసు నిలకడ ఉండాలి అనేటటువంటి తత్వం ఎవరికి ఉంటదంటే గనక, ఎవరైతే గనక కొంచెం సత్వగుణోపేతంగా ఉండి, ఈ ఈ ప్రపంచ వాసనల యందు విరక్తి కలిగి, వైరాగ్యం కలిగి, నేను ఎవరో ఒకరు పరమాత్మ ఉన్నాడు. ఆయన్ని నేను తెలుసుకోవాలి. ఆయన వల్ల ఈ ప్రపంచం నడుస్తూ ఉందనేటటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళు మాత్రమే, బుద్ధిలో ఆ జ్ఞాన సంపత్తి ఉన్నవాడు మాత్రమే పెద్ద గురువులను ఆశ్రయిస్తారు. ధ్యాన పద్ధతిలో ఉన్నవాడు ధ్యానం నేర్చుకుంటారు. జ్ఞాన పద్ధతిలో ఉన్నవాడు జ్ఞానం నేర్చుకుంటారు. ఇంకా వేరే పద్ధతిలో ఉన్నవాళ్ళు వేరే నేర్చుకుంటారు. ప్రతి ఏ కోణంలోనో అన్ని కోణాల్లోనూ మనకి మునులు, ఋషులు, యోగులు అన్నీ ఇచ్చారమ్మా. ఈ ఆధ్యాత్మిక సంపదలన్నిటిని గూడా అన్ని కోణాల్లో మనకిచ్చారు. యోగ పరంగా ఇచ్చారు, ధ్యాన పరంగా ఇచ్చారు, జ్ఞానపరంగా ఇచ్చారు. ప్రతి ఉపనిషత్తులోనూ 3 ఉంటాయన్నమాట. ఈ ఉపనిషత్తులో చెప్పని విషయం ఉండదు. అలాగని ఋషులు గూడా దర్శించినటువంటివి యోగంగా కొందరు దర్శించారు యోగులుగా. అలాగే మునులుగా ఎందరో మహామునులు మనకి వశిష్ఠ మహాముని ఏంటి, విశ్వామిత్ర మహర్షి ఏంటి, ఎందరో మహర్షులు మంత్రద్రష్టులయ్యారు. మంత్రాలను మనకి ఇచ్చెళ్ళారు. ఈ విధంగా ఋషులు, మునులు, యోగులు వాళ్ళ వాళ్ళ యొక్క కోణాల్లో వాళ్ళు దర్శించినటువంటి ఆ దర్శనాలన్నీ గూడా మనకు ఉపనిషత్తుల రూపంలో ఇచ్చారన్నమాట. కాబట్టి మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు నారాయణ నుంచే ఉద్భవించినయని నారాయణ ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు నీకుండే ప్రధానమైనటువంటి ఈ ఇంద్రియాల యొక్క నడిపించేవాడెవరు అంటే గనక నారాయణుడే. ఆయనే సృష్టించాడు కాబట్టి ఇప్పుడు సృష్టికర్తే నడపాలి గదా! ఇప్పుడు ఒక సెల్ కొనుక్కున్నావు. కొనుక్కున్న తర్వాత ఆ సృష్టికర్త ఎక్కడో ఉన్నాడనుకోండి. కొనుక్కున్నవాడు దాన్ని ఆపరేట్ చేయాలి గదా! దాన్ని పుచ్చుకున్నవాడు. అలాగే దీనిలో ఒక జ్ఞాతను పెట్టాడు. తను సృష్టించాడు. దీనిలో ఒక జ్ఞాతని, ఈ శరీరంలో ఒక జ్ఞాతని అంటే జ్ఞానం గలవాడిని పెట్టాడు. పెట్టి ఆత్మగా పెట్టాడు. పెట్టి నువ్వు ఆపరేట్ చేయి దీన్ని. అంటే మనసుని, ప్రాణాన్ని, ఇంద్రియాల్ని నువ్వు చూసుకో. ప్రతిదీ నేను చూడాలంటే కష్టం. ఇప్పుడు ఈ ఈ దేశాన్ని పాలిస్తున్నారమ్మా. ప్రతిదీ ప్రధానమంత్రి చూడాలంటే కష్టం. ఎక్కడికెక్కడ బ్రాంచులుంటాయి. ఎక్కడికెక్కడ ఆఫీసులుంటాయి. ఆ ఆఫీసుల్లో ఎవరికి తగ్గ సమస్యలకి వాళ్ళకి పరిష్కారాలుంటాయి. అంతేగాని అన్ని ప్రధానమంత్రి దగ్గరికే పోవాలంటే గనక
చాలా కష్టమైన పని. అది జరగని పని. అలా పరమాత్మ అనేది ఏంటంటే తను ఇది విస్తరింపజేశాడు. సృష్టిని విస్తరింపజేశాడు. విస్తరింపజేసి ఎక్కడికెక్కడికి ఏంటి ఎవరి శరీరంలో వాళ్ళకి తగ్గటువంటి ఒక జ్ఞాతను ఏర్పాటు చేసి, ఆ జ్ఞాత సంరక్షణలో ఈ శరీరం నడిచేటట్టు ఆయన ఆయనకి అన్ని అధికారాలు ఇచ్చి దీన్ని నడుపుకోమన్నాడు. ఆయన జ్ఞాత అంటే గనక జ్ఞానం గలవాడు. లోపల ఉన్నటువంటి శరీరాన్ని ధరించినవాడు. ఆయన్నే దేహి అంటారు. ఆయన్నే కూటస్థుడు అంటారు. ఆయన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. ఇన్ని పేర్లతో ఆయన్ని పిలుస్తారు. ఆయన నడుపుతాడు ఈ శరీరాన్ని. ఒక వ్యష్టి శరీరాన్ని. సమిష్టి శరీరాన్నయితే పరమాత్మ నడుపుతాడు. ఆయన సూర్యుడిని నడపాలి. నడపాలంటే ఎవరి తరం అవుతది? ఎవరి తరం కాదు. అది నడిపేవాడు సృష్టికర్తే. ఆయన అఖండ దీపాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ విశాల ప్రపంచానికి ఒక దీపం కావాలనుకున్నాడు. సూర్యుడిని పెట్టుకున్నాడు. అలాగే ఇదంతా కూడా అభిషేకం కావాలనుకున్నాడు. జలాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా తనకు కావాల్సినవన్నీ తను ఏర్పాటు చేసుకున్నాడు. జీవులకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. కాబట్టి అటువంటి పరమాత్మని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగితే అప్పుడు ఈ ఉపనిషత్తు మనకు అర్థమవుతుంది. అంతేగాని కేవలం ఏదో విన్నాము, పోయామనే తత్వంలో మాత్రం ఉపనిషత్తు. సూర్యుడిని నడిపేవాడు ఎవడు అనంగానే మీకు ప్రశ్నలో సమాధానం ఏం దొరుకుతుంది? ఒక జీవుడి వల్ల కాదని తెలుస్తుంది. ఒక జీవుడు నడపలేడు. ఒక జీవశక్తి ప్రధానం కాదక్కడ. అక్కడ నడిపేదేది విశ్వ చైతన్య శక్తి. ఆ విశ్వ చైతన్య శక్తిని మనం ధ్యానంలో దాన్ని ఆవాహనం చేసుకుంటాం అన్నమాట. దాన్ని మన చైతన్య సత్తాతో ఏకీభూతం చేస్తాం. మనలో ఉన్నటువంటి చైతన్యము, విశ్వ చైతన్యము ఒకటి ఏకీభూతం అయినప్పుడు ధ్యానం కుదురుతుంది. అంతేగాని మనసు నిలబట్టం లేదు, మనసుతో నేను చేస్తున్నానంటే గనక మనసుని నెట్టేసుకోవాలి. మనసుని నెట్టేసుకుని వెనకున్నటువంటి చైతన్యం ఏకం కావాలి. ఇప్పుడు ఒక చిన్న బిందుతో నీళ్లు పట్టుకున్నారు. పట్టుకున్నది సముద్రంలో పోసేశారు. పోసేస్తే అదంతా ఏమైపోయింది ఇప్పుడు? ఆ చెంబు నీరు బయటికి తీయండి. తీయటానికి రాదు గదా! ఏమైపోయింది? ఏకీభూతం అయిపోయింది. దేంతో ఏకీభూతం అయిపోయింది? సముద్రంతో ఏకీభూతం అయిపోయింది. ఇప్పుడు నీలో ఉన్నటువంటి చైతన్య శక్తి విశ్వ చైతన్యంతో ఏకీభూతం అయితే ఆ సముద్రం ఎంత అయిందో నువ్వు కూడా అంత అవుతావు. అంత విశాలత్వం వస్తుంది. అంత వ్యాపకత్వం వస్తుంది ధ్యానంలో. అందుకని ధ్యాన నిష్ట కుదరాలంటారు. ఆ ధ్యాన నిష్టలో ఇప్పుడు నిన్ను అలా అట్టిపెట్టిన వాడెవరు? ఆ ధ్యానంలో అట్టిపెట్టినటువంటి ఆ ధ్యాన స్థితిని పొందింపజేసిన వాడెవడంటే గనక వెనకున్నటువంటి దైవం. ఆ దైవం ఎవరంటే గనక ఇదిగో సూర్యుడిని నడిపేవాడు, మేఘాలు సృష్టించేవాడు, సముద్రాల్ని పొంగింపజేసేవాడు, భూమిని తిప్పేవాడు, ఇటువంటి ఎన్నో పనులు చేసేవాడు భగవంతుడు. ఇది ఎవరి వల్ల ఏ సైంటిస్ట్ వల్ల కాదు. సైంటిస్టులు ఎంత చెప్పినా భూమిని తిప్పలేరు. భూమిలో ఉన్నటువంటి గనులు చూడగలుగుతారు, ఖనిజాలు చూడగలుగుతారు, ఇంకా రీసెర్చ్ చేయగలుగుతారు గానీ దాన్ని తిప్పే శక్తి ఎవరికీ లేదు. అవతార పురుషుడు అంటే గనక కృష్ణ పరమాత్మ లాంటి వాడు ఆ గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తగలిగాడు గాని మిగతా వాళ్ళ వల్ల అయ్యే పనులేమి కాదు ఇవన్నీ కూడా. అట్లాగని ప్రాణ మనస్సర్వేంద్రియ ఖం వాయుర్జ్యోతిరాపహ. ఖం అంటే ఆకాశమ్మ, వాయువు అంటే తెలుస్తుంది, జ్యోతి అంటే గనక అగ్ని, ఆపహ అంటే గనక జలం. ఖం వాయుజ్యోతిరాపహ పృథివీ విశ్వస్య ధారిణి అంటే గనక పృథివీ అంటే గనక భూమి, విశ్వస్య ధారిణి ఈ పంచభూతాలని సృష్టించుకుని ఈ విశ్వాన్నంతా కూడా తానే భరిస్తున్నాడు. ఈ పంచభూతాలని నడిపేవాడెవడు అంటే గనక ఆ సృష్టికర్తే నడిపిస్తున్నాడు. ఎవడు సృష్టించుకున్నాడు వీటిని ఆ సృష్టికర్తే నడిపించుకుంటున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లుని ఎవరు మేనేజ్ చేయాలి అంటే గనక ఇల్లు కట్టుకున్న వాడే మేనేజ్ చేసుకో. దాన్ని మెయింటెనెన్స్ అంతా ఎవరు చేయాలి? ఆ కట్టుకున్న వాడే చేసుకుంటాడు కదా. దానిలో ఏ లోపాలున్నా గానీ ఏమున్నా గానీ దాన్ని శుభ్రంగా అట్టి పెట్టుకునేది ఎవరు? ఆయనే. ఇల్లు కట్టుకున్న వాడే. మరి ఈ సృష్టి అనేటువంటి ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతు ఇంకో ఉపనిషత్తు చెప్తుంది. ఈశావాస్యమిదగం సర్వం అంటే గనక ఇది ఈశ్వరుని ఇల్లు. నీ ఇల్లు అనుకుంటున్నావేమో. నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు ఈశ్వరుని ఇంట్లో ఉన్నావు. ఉండి కూడా నీకు తెలియకుండా ఎన్నో జన్మల్లో నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా బిడ్డ, నాది 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 అని ముద్రేసి కూర్చున్నావు. ఈ నాది అనే దాన్ని తొలగించుకోమని చెప్తుంది ఉపనిషత్తు. నేను అనే అహంకారాన్ని, నాదనే మమకారాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటావో
అప్పుడు నువ్వు విశ్వవ్యాపకత్వమైనటువంటి చైతన్యంలో నువ్వు ఏకీభూతం అవుతావు అన్నమాట. కాబట్టి ఈ విధంగా కం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి అంటే ఈ పృథివీని మొత్తాన్ని కూడా ఆయనే భరాయిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి అందరూ వినేవాళ్ళందరూ కూడా ఈ ఈ పంచభూతాలను ఎవరు భరాయిస్తున్నాడు? ఎవరి వలన అవుతుందా ఈ భరాయించటము? అంటే గనుక ఎవరి వల్ల కాదు. ఆ ఆ సత్తా, ఆ విశ్వ చైతన్య సత్తా ఏదైతే ఉందో ఆ సత్తా మాత్రమే వాయువుని నడపగలుగుతుంది. భీషాస్మా వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి అని చెప్తుంది ఇంకో వేదం. కాబట్టి భీషాస్మా వాతః పవతే ఆయన భయం వల్ల వాయువు నడుస్తుందంట. ఆయన భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడంట. ఆయన ఆజ్ఞ వల్లనే సముద్రాలు పొంగుతున్నాయంట. కాబట్టి ఇటువంటి ఆ పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని నువ్వు పదే 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 భావించుకోవాలి. పదే పదే మన బిడ్డల్ని ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు, ఈ బిడ్డ ఏం చేస్తున్నాడు అని చెప్పి ఏ విధంగా మనసులో బిడ్డలందరినీ కూడా లోపల పెట్టుకుని వాళ్ళ యొక్క యోగక్షేమాలు విచారించుకుంటూ ఉన్నావో, ఆ విధంగానే పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని, వ్యాపకత్వాన్ని, విశాలత్వాన్ని పదే 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 ధ్యానం చెయ్యాలి. పదే పదే జ్ఞానంతో ఆయన్ని ఏం చేసుకోవాలి? హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలంటే మాటల్లో గాదు. మాటల్లో చెప్పటానికి వేరు. అది ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ఆ అనుభవం వేరు. మాట అంటే గనక వింటాము. విన్న తర్వాత ఆహా! ఇంత గొప్పవాడా పరమాత్మ అనిపిస్తది. కానీ ఆయన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటి అనుభవం మాత్రం ఎవరికి వారే అనుభవించాలి దాన్ని. అనుభవైక వేద్యం అంటారు దాన్ని. కాబట్టి విశ్వస్య పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాద్ బ్రహ్మా జాయతే. సృష్టికర్త ఉన్నాడు గదా బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ. ఈయన ఎవరి వల్ల వచ్చినాడంటే గనక మనం ఈ విశ్వానికంతా సృష్టికర్త బ్రహ్మ అనుకుంటున్నాం గదా! ఉపనిషత్తు చెప్పటం లేదమ్మా. ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే గనక నారాయణాద్ బ్రహ్మ జాయతే. ఈ బ్రహ్మ ఎవరి నుంచి వచ్చాడంటే నారాయణుడు. నారాయణుడు అంటే గనక మనం ఇంకా సగుణ సాకారంలోకి వెళ్తే గనక పురాణాల్లోకి వెళ్తే గనక అక్కడ క్షీరసాగరంలో శేషపాన్పు మీద నారాయణుడు యోగ నిద్రలో ఉండి ఈ సృష్టినంతా నడిపిస్తున్నాడని చెప్పుకుంటాం. అది ఎక్కడో అక్కడ ఉన్నాడేమో మనకు తెలియదు గానీ, నీ ప్రత్యక్షానుభవం ఉపనిషత్తు చెప్పే ప్రత్యక్షానుభవం ఏంటంటే గనక నార అంటే జీవుణ్ణి. జీవులకు అయినమైన వాడు నారాయణుడు. జీవులకు అయినం అంటే ఆధారమైన వాడు. ఇప్పుడు ప్రతి జీవి జీవించాలంటే గనక జలం ఉండాలి. జీవించడానికి జలం ఉండాలి, వాయువు ఉండాలి. అలాగే సూర్యుడు ఉండాలి. ఈ విధంగా పంచభూతాలన్నీ ఉంటేనే జీవుడు జీవాన్ని గడుపుతున్నాడు. ఈ ఈ జీవులందరికీ కూడా ఆధారభూతమైన వాడు. అంటే గనక ప్రతి జీవికి కూడా నారాయణుడే ఆధారభూతుడు. ప్రతి జీవిలో ఉండి ఈ పంచభూతాలని యొక్క శరీరాన్ని ఈ శరీరంలో కూడా పంచభూతాలున్నాయమ్మా. శరీరం మట్టి. అలాగే జలం ఉంది. లాలాజలం ఉంది. అది జలస్వరూపం. ప్రాణం ఉంది. వాయు స్వరూపం. అలాగే అగ్ని ఉంది. జఠరాగ్ని లోపలుంది. అది అగ్ని స్వరూపం. అలాగే ఆకాశం ఉంది. హృదయం ఆకాశ స్వరూపం. ఈ విధంగా మనకి పంచభూతాలన్నీ కూడా మనలోనే ఉన్నాయి. అక్కడ స్థూలంగా ఉన్నాయి. నీలోకొచ్చేసరికి సూక్ష్మంగా ఈ శరీరం తయారైంది. కాబట్టి ఈ శరీరం గూడా మనకి 3 శరీరాలు చెప్తారు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరం. సరే ఆ సబ్జెక్ట్ వేరనుకోండి. ఇప్పుడు మనకి చెప్పేదేంటంటే గనక ఆహ్, ఈ పంచభూతాలన్నిటిని కూడా సృష్టించినటువంటి వాడే ఈ విశ్వాన్నంతా కూడా నడిపిస్తున్నాడని నారాయణ బ్రహ్మ జాయతే. నార అంటే గనక జీవులకు అయినమైన వాడు. ఆయన వ్యాపక పురుషుడు. వ్యాపకత్వంలో ఉన్నాడు గానీ అక్కడెక్కడో ఉన్నాడనుకోవటం అనేది అది భక్తి మార్గం. జ్ఞాన మార్గంలోకొచ్చేసరికి ఏమవుతుందంటే గనక ఇదంతా వ్యాపకత్వమై ఉన్నాడు. ప్రతి జీవిలోనూ వ్యాపకత్వమై ఉన్నాడు. జీవి లేని చోట కూడా వ్యాపకత్వమై ఉన్నాడు. ఆ వ్యాపకత్వం ఉంటేనే మరలా మరలా ఇంకో జీవి పుడతా ఉంది, పోతా ఉంది. ఎక్కడి నుంచి పుడుతుంది, ఎక్కడికి పోతుంది. తల్లి గర్భంలో ప్రాణం పోసుకుంది. మళ్ళీ ప్రాణం తల్లి గర్భంలోకి పోతుందంటే గనక ఎక్కడికో ఎన్నో లోకాలు పోయి గాని మళ్ళీ తల్లి గర్భంలోకి పోదు ఆ ప్రాణం, ఆ జీవుడు. మరి ఈ లోపల ఈ జీవుడు ఏమవుతున్నాడు? ఏమవుతున్నాడంటే గనక సూర్యమండలానికెళ్ళి, అక్కడి నుంచి మేఘమండలానికెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ ఏదండి సోమమండలానికెళ్ళి, అక్కడి నుంచి వర్ష రూపంలోకొచ్చి, వర్షం నుంచి మళ్ళీ పృథివి మీద పడి, ఆ పృథివిలో సస్యంలోకి వెళ్ళి, సస్యం అంటే గనక మనకి ఏమంటారు వరి కంకుల్లోకి వెళ్ళి, అక్కడికెళ్ళి, అక్కడ మళ్ళీ వడ్ల లోపంలోకెళ్ళి, ఆ వడ్లు మళ్ళీ పురుషుడు తింటే గనక
అక్కడ వీర్య రూపంలోకి వెళ్ళి ఇలా మళ్ళీ ఇంత తిరిగి 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 చక్రం తిరిగి మళ్ళీ జీవుడు తల్లి గర్భంలోకి వస్తున్నాడు. మరి ఇలా తిరగటమే పని జీవుడికి, ఇలా తిరుగుతూనే ఉంటాడు. ఇంకా వీడికి ముక్తి అనేది లేదా అంటే కనుక ఉందని చెప్తుంది ఉపనిషత్తు. ఎలా ఉందంటే ఇలా తెలుసుకుంటే ఉంది. నారాయణ బ్రహ్మ జాయతే, చతుర్ముఖ బ్రహ్మ ఆయన నుంచే వచ్చాడు. మన పురాణాల్లో అయితే కనుక నారాయణ నాభికంలో నుంచి బ్రహ్మ వచ్చాడని చెప్పుకుంటాము. సరే బ్రహ్మ అంటే గనక ఈ నారాయణ నుంచే ఈ పృథివీ వచ్చింది. మనకి అన్ని జీవరాశులు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? పృథివీలోంచే వస్తున్నాయి. ప్రతిదీ ఒక చెట్టు వచ్చినా, ఒక ధాన్యం వచ్చినా, ఒక బంగారం వచ్చినా, ఒక మీరేమేమి అనుకున్నారో ఇనుము వచ్చినా అన్నీ ఏ మీరు చూస్తున్నటువంటి ఈ విశ్వం అంతా కూడా పృథివీలో నుంచే ఉద్భవిస్తా ఉంది. అన్ని కూడా ఖనిజాలు వచ్చినా, ఔషధులు వచ్చినా అన్ని కూడా దాని నుంచే వస్తున్నాయి. అదే ఆ నారాయణ నుంచి పృథివీ వచ్చిందని చెప్పారు కదా! అదే బ్రహ్మస్వరూపం. అదే పృథివే బ్రహ్మస్వరూపం. నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే. రుద్రుడు అంటే ఎవరు? ఇందాక సృష్టికర్త అని చెప్పాడు. ఇప్పుడు రుద్రుడు అంటే ఎవరు? లయకర్త. ఇప్పుడు లయకర్త కూడా ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నాడు? నారాయణ నుంచే వచ్చాడంట. నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే. నారాయణ నుంచే ప్రజాపతులు, దక్ష ప్రజాపతి కానివ్వండి, ఇంకో ప్రజాపతులు కానివ్వండి, అందరూ కూడా నారాయణ నుంచే వచ్చారు. ప్రజాయంతే, ఈ ప్రజలందరూ కూడా నారాయణ నుంచే వచ్చారు. ప్రజలంటే జీవరాశి మొత్తం కూడమ్మా. ఒక మానవులనే అనుకోమాకండి. మానవులంటే మనకి మనకి ఆ జాతి ఇది కాబట్టి ఎక్కువ మానవుడి మీదకే దృష్టి వెళ్తుంది మనకి. కారణం ఏంటంటే గనక మానవుడి మీదకే ఎక్కువ దృష్టి వెళ్తానికి కారణం ఏంటంటే గనక మనకి సాదృశ్యం ఉంది కాబట్టి. వాటికి సాదృశ్యం ఉంది కాబట్టి ఒక చేప అమ్మటే వెళ్తది. ఒక చీమ ఒక చీమ అమ్మటే వెళ్తది. ఒక పక్షి ఒక పక్షి అమ్మటే వెళ్తది. ఆ గగనంలో మరి ఎక్కడ అడుగులు కనపడతాయో ఏమో గాని, మరి ఎంత జ్ఞానం అమ్మ వాటికి! ఆ అడుగులు ఎక్కడ కనపడతాయో తెలవదు. ఆ పక్షి అడుగుల ద్వారా ఇంకో పక్షి వెళ్తా ఉంటదనమాట. కాబట్టి ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు, ఎన్నో ఎన్నో మనం అంతుపట్టని రహస్యాలున్నాయమ్మా. మరి ఆ పక్షి ఆకాశంలో నడుస్తుందంటే ఏ ఆధారం చేత నడుస్తుంది? లోపల జీవాత్మ ఉండాలి, బయట పరమాత్మ ఉండాలి. వీటి యొక్క సంయోగం వల్ల జరిగినటువంటి ఆ యొక్క విచిత్రమైనటువంటి శక్తి చేత పక్షి ఆకాశంలో నడుస్తూ ఉంది. మరి ఒక తీగ మీద నడుస్తారు కొంతమంది పిల్లలు. మరి ఎలా నడుస్తున్నారంటే అభ్యాసం. ఇక్కడ కూడా మనం అభ్యాసం చేయాలి. ఏం అభ్యాసం చేయాలి? ఇప్పటిదాకా విషయం మీద అభ్యాసం ఉంది మనకి. ఇప్పుడు ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఏ ఏవైతే చెప్తుందో ఉపనిషత్తు, దాన్ని తెలుసుకునే అభ్యాసం చేయాలి. ఇప్పుడు నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే, నారాయణాత్ ద్వాదశాదిత్య రుద్రావ సర్వాణి చ. వసువులు, ద్వాదశాదిత్యులు వీళ్ళందరూ కూడా అంటే మనకు 12 మంది ఆదిత్యులు అని చెప్తారు. వాటిలో విష్ణు అని ఏదేదో కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయమ్మా. 12 మంది వసువులు, అష్టవసువులు కూడా వీళ్ళంతా కూడా నారాయణ నుంచే వచ్చారు అని చెప్తున్నారు. ద్వాదశాదిత్య రుద్రావ సర్వాణి ఛందాగుంసి. పైగా వేదాలు కూడా ఆయన నుంచే వచ్చినాయంట. మనకి వేదోపనిషత్తు ఇప్పుడు ఈ ఉపనిషత్తులన్నీ కానివ్వండి, వేదాలంటే గనక కర్మకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. వేదాల్లో 2 కాండలు ఉన్నాయి. అరణ్యకాండ ఉంది. కర్మకాండ అంతా యజ్ఞయాగాది క్రతువులు. ఎక్కువగా వాటి మీద ధ్యాస ఉంటది. యజ్ఞయాగాది క్రతువుల మీద, అలాగే ఈ పితృతర్పణాల మీద, వీటి మీద ధ్యాస ఉంటది. ఇంకా అరణ్యకాండలోకి వచ్చేసరికి మనకి ఉపాసన. ఉపాసన అంటే గనక ఒక దైవాన్ని మదిలో పెట్టుకుని ఒక అమ్మవారినో, లేకపోతే ఒక కృష్ణుడినో, ఒక ఏదో ఒకటి నిర్గుణ ధ్యానం కాదు, సగుణ ధ్యానం. ఇదంతా కూడా సగుణ ధ్యానం. అంటే నిర్గుణ ధ్యానం వేరు, సగుణ ధ్యానం వేరు. నిర్గుణ ధ్యానం అంటే ఏంటంటే గనక ఇప్పుడు మనం కొన్ని బొమ్మలు మట్టితో చేసాం అనుకోండి. మా కృష్ణుడి బొమ్మ చేసాము, అమ్మవారి బొమ్మ చేసాము, ఇంకోటి శివుడి విగ్రహం చేసాము. మట్టితో ఎన్నో చేసుకున్నాం. ఒక శివలింగం చేసాము. లేకపోతే వాటికి నైవేద్యాలు పెడతానికి ఒక మట్టి మూకుడు చేసాము. అది పూలదండ వేయటానికి ఒక మట్టి పూలదండ ఏర్పరచుకున్నాము. ఇన్ని చేసుకున్నాం. ఇన్ని దేంతో చేసుకున్నాము? మట్టితోనే చేసుకున్నాం. అన్నీ ఇది సగుణం. ఆ కృష్ణుడు వేరు, రాముడు వేరు, అమ్మవారు వేరు, ఇంకొకడు వేరు. మళ్ళీ వాటికి పెట్టే నైవేద్యాలు వేరు. మళ్ళీ పూలదండలు వేరు.
మట్టిపైకే రంగులు వేస్తాము, పూలదండలు అంటాము. ఈ విధంగా ఏంటంటే గనక అన్నీ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత వర్షం వచ్చి బయట ఆరబెట్టాము. ఆరబెట్టిన తర్వాత వర్షం వచ్చిందనుకోండి, పెద్ద వర్షము. ఏమైపోయినాయి అన్నీ? దేని నుంచి చేసుకున్నావో దానిలోకి వెళ్ళిపోయినాయి. దేని నుంచి చేసావు నువ్వు ఇయన్నీ? ఒక మట్టి ముద్ద నుంచి చేసుకున్నావు. మళ్ళీ ఇయన్నీ కరిగిపోయి ఏమైపోయినాయి? మట్టి ముద్ద అయిపోయినాయి. ఇట్లా వేరు వేరుగా చూడటమేమో సుగుణ ధ్యానం. నా నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, ఇంకో గొప్ప గొప్ప దేవుడికి కూడా భేదాలు లేవమ్మా. ఏ దేవుడికి భేదం అనేది లేదు. దేవుడు ఒక్కడే. ఎవరినన్నా పూజించుకోండి. ఎవరినన్నా చేసుకోండి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చెప్తున్నారు. ఏకం సత్ ఇందాక చెప్పుకున్నామే, మట్టి ఒక్కటే, అనేక నామరూపాలు. ఈ నామరూపాలన్నీ కూడా మట్టిలోంచి వచ్చినాయే. మళ్ళీ మట్టిలోకే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక అష్టవసువులు, ద్వాదశాదిత్యులు ఇవన్నీ కూడా నారాయణ నుంచి వచ్చినాయి. మళ్ళీ ఇవన్నీ సృష్టి ఆరంభంలో అక్కడి నుంచి వచ్చినాయి. మళ్ళీ సృష్టి లైవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అన్ని వాటిల్లోకే వెళ్ళిపోతున్నాయి. ఇందాక మనం మట్టిని అనుకున్నాం చూడండి. అన్ని కరిగిపోయి మళ్ళీ ఏ ఆకారాన్ని పొందినాయి అంటే గనక మట్టి ఆకారాన్నే పొందినాయి. దాన్ని సగుణం అన్నారు, నిర్గుణం అన్నారు. ఇప్పుడు నిర్గుణ ధ్యానంలో ఏమవుతుందంటే గనక మనము ఒక మూర్తిని పెట్టుకోము. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మనే మనం నిర్గుణ ధ్యానంలో పెట్టుకుంటాము. దానికి గిన నువ్వు అది ఇది అని భేదభావం ఎందుకు వస్తది మనకి? రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే గనక రాముడు కోదండం పెట్టుకున్నాడు, కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకున్నాడు. ఈయన ఇంకే ఇంత భేదభావనగా మనసులో అంత భేదభావం రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఏమవుతుందంటే గనక ఆహ్, ఏమైంది అభేద దర్శనం జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పారు. అభేద దర్శనం జ్ఞానం. అభేద దర్శనం ధ్యానం. నువ్వు అభేదాన్ని దర్శిస్తేనే అది ధ్యానమైన అవుతుంది, జ్ఞానమైన అవుతుంది. నువ్వు భేదభావం చేసావంటే గనక అది భక్తి. అదేమవుతుందంటే గనక ఒక మూర్తి యందు నీకు లక్ష్యం ఉండొచ్చు. లక్ష్యం ఉంటే మంచిదే. కానీ ఆ మూర్తిని అన్ని వేళలా సర్వకాల సర్వావస్థల యందు అన్ని పదార్థాల్లోనూ, అన్ని వస్తువుల్లోనూ, జడచేతనాల్లోనూ నువ్వు చూసే శక్తి వచ్చినప్పుడు అది గొప్పదే. కానీ అలా రాదుగా. మళ్ళీ వేరువేరుగానే ఏసీగానే కనపడుతది. ఇంకోటి కనపడుతది. మనకి ఇష్టమైన ఆళ్ళుగా కనపడతారు. కష్టమైన ఆళ్ళుగా అమ్మో! ఆమెతోనే పెట్టుకోకూడదండి అంటాం. కారణం ఏంటి? ద్వేష భావన. ఎందుకొస్తుంది ఇదంతంటే భేదభావం వల్ల. కాబట్టి అభేద దర్శనం జ్ఞానం అన్నారు, ధ్యానం అన్నారు. కాబట్టి ఇలా నిర్గుణ ధ్యానంలోకి వెళ్ళేసరికి మనకి ఏకత్వ భావన వస్తది కాబట్టి అక్కడ భేదభావం రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి అష్టవసువులు అందరూ కూడా నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశాదిత్య రుద్రావసవ సర్వాణి చ ఛందాంసి నారాయణో దేవ సముత్పద్యంతే. నారాయణ నుంచే ఈ సర్వం కూడా ఉత్పత్తి అయిందని చెప్తున్నారు. సముత్పద్యంతే సమంగా ఉత్పత్తి అయిందంట. అంటే భేదభావంతో కాదు, అందరికీ కూడా ప్రాణ మనస్సు ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుడు అందరికీ సమానంగానే పెట్టాడంట. యూనివర్సల్ లా ఇది. ఏంటంటే గనక ప్రతి జీవరాశికి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనస్సు, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా సమానంగా పెట్టాడు ప్రతి జీవికి కూడా. అయితే వాటిని ఉపయోగించుకునే రీతిలో జీవుడు వేరువేరుగా ఉపయోగించుకుంటున్నాడు. కానీ భగవంతుడి సృష్టిలో భేదం అనేది లేనే లేదు. సముత్పద్యంతే సమంగా వీటిని సృష్టించాడు. అందుకే అన్నమాచార్యులు గారు కూడా చెప్తారు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆయన బ్రహ్మం ఒక్కటే. ఆయన నుంచి వచ్చినటువంటి సృష్టి కూడా అనంతము, అద్వితీయము, ఆశ్చర్యము. దానిలో అన్ని సమానంగానే పెట్టాడు గాని అందరికీ ఆనందాన్ని పంచాలని పెట్టాడు గాని ఆనందాచ్చేవ కల్విమాని భూతాని జాయంతే. ఆనందమే నీ స్వరూపము, ఆనందంలోనే ఉండు, ఆనందాన్ని అనుభవించు అని చెప్పి పరమాత్మ ఈ సృష్టిలోకి మన జీవరాశిని పంపించాడు. కాబట్టి ప్రతి జీవరాశి కూడా ఆనందాన్నే కోరుకుంటున్నాయి. ఆనందం ఎప్పుడొస్తది? సమదృష్టి వస్తే ఆనందం వస్తది. భేద దృష్టి వస్తే ద్వేషం వస్తది. కాబట్టి నువ్వు ఆనంద స్వరూపుడివే. అయితే ఈ అహంకారం అడ్డు రావటం మూలాన ఈ ఆనందాన్ని మర్చిపోతున్నాం కాబట్టి మనకి ఈ ఉపనిషత్ వాక్యము ఎంతో ఎంతో సమభావాన్ని పెంచుతూ ఉంటదన్నమాట. నారాయణ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే. ఇదంతా సృష్టి చేసి ఊరుకున్నాడా అంటే గనక ఊరుకోలే ఆయన.
సృష్టి చేసి అట్లా జడబొమ్మలాగా పెట్టలా. ప్రవర్తంతే వాటిల్లో జీవశక్తిని పెట్టి వాటిని సక్రమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అక్రమైన మార్గంలో కాదు, సక్రమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అంటే మానవుడికి కొన్ని ధర్మాలు చెప్పాడు. ఈ విధంగా నడువు నువ్వు, అబద్ధం ఆడమాకు, జూదం ఆడమాకు, లేకపోతే పంచ వ్యసనాల్లో ఏదో ఒకటి ఉంటే గనక ఆ వ్యసనాల జోలికి వెళ్ళొద్దు. మాంసాహారాలు తినొద్దు. మాంసము, మత్స్యము, మగువ, జూదము ఇవన్నీ కూడా జీవుడు దూరంగా అట్టిపెట్టవలసినటువంటి వాటిని. ఇప్పుడు కలికాలంలో ఇవన్నీ చాలా దగ్గరవుతున్నాయి. చాలా దగ్గరయ్యేసరికి ఏమవుతున్నారంటే గనక మతి భ్ర మతి భ్రష్టులవుతున్నారు. అంటే గనక ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఇన్ని హత్యలు, ఇన్ని దోపిడీలు, ఇన్ని రకాలు జరుగుతున్నాయంటే దేనివల్ల జరుగుతున్నాయంటున్నారు? ఆహారం ప్రధానం. ఆహారం యొక్క విషయంలో చాలా ప్రధానంగా ఉండాలి. రజోగుణ ఆహారం వల్లే ఎక్కువ ఇటువంటి ఏంటంటే గనక దారుణమైనటువంటి మొన్న జరిగినటువంటి మరి ఎన్నో రకాలుగా ఆ ఉగ్రవాదులు చేసినటువంటి దాడి మరి ఎందుకొస్తున్నాయి అంటే గనక ఇవన్నీ గూడా శాంతిగా పరమాత్మ సృష్టించాడు. శాంతిగా ఉండమని చెప్పాడు. శాంతితో మరణించమని చెప్పాడు. ఆ శాంతి అనే మాటని ఎందుకు ఇలా విలయతాండవం చేస్తుందంటే గనక మరి ఇది జయించేవాడు కూడా పరమాత్మే గదండీ అంటారేమో. మరి ఆ జీవులందరినీ సృష్టించినప్పుడు, ఆ జీవుల్లో పెట్టినటువంటి ఆ దుర్మార్గం గూడా ఆయనేనేమో అంటారేమో. ఆ దుర్మార్గం పెట్టలా ఆయన. పుట్టినప్పుడు ఏం దుర్మార్గం ఉందో చెప్పండి? పుట్టించాడు. పుట్టినప్పుడు ఉయ్యాల్లో పడుకున్నావు. ఏం దుర్మార్గం ఆలోచించావు? ఎక్కడ ఆలోచించావు? అంతా సమానంగా చూసావు. పనమ్మాయొచ్చి జ నువ్వు పనమ్మాయొచ్చి ఛీ! ఛీ! అన్నా గూడా నవ్వుతావు. ఆ రోజు ఛీ! ఛీ! అన్నా గూడా నవ్వుతానే ఉంటాం. కారణం ఏంటంటే దేహాభిమానం లేదు. ఇంకా దేహం మీద భ్రాంతి పుట్టల. అందుకని జెప్పి ఎవరొచ్చినా నవ్వుతాం. బంగారాన్ని, మట్టిని ఒకలాగానే చూస్తాం. మరి ఆ ఉయ్యాల్లో పడుకున్న పసిబాలుడిని ఒకసారి ఊహించుకుంటే గనక ఎంత ఆనందంగా ఉంటది మనకి. మరి అక్కడేమన్నా ఉగ్రవాదం ఉందా? అక్కడేమన్నా దోపిడీలున్నాయా? హత్యలున్నాయా? పరమాత్మ సృష్టించినప్పుడు లేవే. ఈ జగత్తులో పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ ఏం చేసుకున్నావు? నీ మనసుని పాడు చేసుకుంటున్నావు. మనసుని చక్కగాటి పెట్టుకోవాల్సిన మనస్సుని ఏం చేసుకుంటున్నావు? పాడు చేసుకున్నావు. నువ్వు చక్కగా పన్నీరుంది. తీసుకెళ్ళి బూడిదలో పోస్తున్నావు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఒక మంచి కూర చేసుకున్నావు. కూర చేసుకొని చివరికి 2 ఏపకాయలు పడేసావు. 4 ఏపకాయలు పడేసేసావు. ఆ కూర తినడానికి పనికొస్తదా? అంటే మనసు మంచిదే. అయితే దాన్ని ఆలోచింపజేసే శక్తి వల్ల ఏమవుతుందంటే గనక అది దుర్మార్గంలోకి ప్రవర్తిస్తుంది. అందుకని జెప్పి ఆలోచనలు మంచిగా ఉండాలి. మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలు మంచిగా ఉండాలి. మంచి కర్మాచరణ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నువ్వు ఆధ్యాత్మికంలో ఎదుగుదలగా ఉంటావు గానీ, చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉండకూడదు. దానికే అంటారంటే కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం మహాత్మనః. ఇప్పుడు ఉన్నారు మహనీయులు ఎందరో ఉన్నారు. ఎందరో మహానుభావులు. మరి ఒక రామకృష్ణ పరమహంసంటి, ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి, ఒక పత్రిజీ ఎందరో మహానుభావులు, ఒక ఏర్పేడి స్వాములేంటి ఎందరో ఉన్నారు. ఎందరో ఉన్నారు. అందరూ గూడా ఎట్లా ఉన్నారంటే గనక ఈ సత్వగుణోపేతంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆహ్, మా ఆలోచనలన్నీ గూడా సక్రమ మార్గంలో, ధర్మ మార్గంలో ఉన్నాయి. ధర్మాన్ని తప్పితే ఏమవుతామంటే గనక ధర్మం తప్పిన వాడు యొక్క మనస్సులో ఆందోళన ఉంటది. ఎప్పుడైతే ధర్మం తప్పుతామో అప్పుడు మనస్సు శాంతిగా ఉండదు. ఒక హత్య చేసొచ్చావు. హాయిగా నిద్రపో. ఎలా పడుతుంది నిద్ర? ఆ మనసులో సాక్షి చెప్తానే ఉంటది. నువ్వు ఇలా దుర్మార్గం చేశావు గాబట్టి నీకు నిద్ర క్యాన్సిల్. నిద్రపోయే మార్గం లేదు. ఆలోచన అంతా కూడా ఎక్కడుంటదంటే గనక దుర్మార్గం చేసిన వాడికి గూడా నేను చేశాననేటువంటి విషయం తెలుస్తది. కానీ ఆ దుర్మార్గానికి బానిసైపోతా ఉంటాడు. అలా కాకుండా ఉండటానికే మనకి ఈ ఆధ్యాత్మికత అన్నమాట. కాబట్టి ఆహార విషయంలోనూ, అలాగే విహార విషయంలోనూ నీకు నచ్చని చోటుకి వెళ్ళమాకు. నిన్ను ఈ ఆధ్యాత్మిక మార్గంలో లేని వాళ్ళ చోటికి లేని దగ్గరికి వెళ్ళమాకు. వాళ్ళందరూ గూడా ఎక్కువగా ఏంటంటే గనక విషయవాసంతోనే కూడి ఉంటారు గాబట్టి, ఎక్కువ ప్రపంచంలో జరిగే విషయాల మీద ఎక్కువ వాళ్ళ మనసు లగ్నం అవుద్ది గాబట్టి, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నిన్ను ఏడిపిస్తూ ఉంటారు. ఏడవటానికి పుట్టలా. ఏడుస్తూ పుట్టాం. నవ్వుతూ వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచంలోకి ఏడుస్తూ పుట్టినాం గానీ, కానీ ఏడుస్తా వెళ్ళకూడదు.
ఎలా వెళ్ళాలన్నాడు పరమాత్మ అంటే గనక నవ్వుతూ హాయిగా ఆనందంగా హాయ్ పరమాత్మ నీలోకి వస్తున్నాను అనేటటువంటి 2 చేతులు ఎత్తుకొని చెప్పి మరణించాలి. అంతేగాని అయ్యో రామ మరణమే మరణమే అనుకోకూడదు. వచ్చావు పోయావు విడుదల. ఇదంతా కూడా ఆ జీవుడు విడుదలవుతున్నాడు. కాబట్టి హా! ఊహా! 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 అంటూ వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఏంటంటే ప్రలీయంతే ఈ ప్రవర్తంతే సృష్టి చేసి ఊరుకున్నాడంటే గనుక ఊరుకోలా. చక్కగా పాలిస్తూ ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా చక్కగా మంచి మార్గంలో పాలిస్తూ ఉన్నాడనమాట. ఏ జీవరాశికి కూడా ఇంత ద్వేష భావం లేదమ్మా. ప్రతి జీవరాశి చేపలున్నాయి, కుక్కలున్నాయి, నక్కలున్నాయి అన్నీ గూడా వాటికి సహజంగా ఏ ప్రవృత్తి ఉందో ఆ ప్రవృత్తిలోనే. ఏ అరుపుందో ఆ అరుపే ఆ యుగం నుంచి ఈ యుగం దాకా కుక్క భొబ్ అంటూనే ఉంది. కోకిల కుహు, కుహు కుహు అంటూనే ఉంది. మానవుడు మాత్రం అనేక మాటలు మారుస్తా ఉంటాడు. ఆ మాటకి అర్థం తెలిసి మారుస్తాడో అసలు ఆ మాటకి అర్థం తెలిస్తే పరమార్థం తెలుస్తది. అసలు అర్థమే తెలియనప్పుడు పరమార్థం ఏం తెలుస్తది కాబట్టి నువ్వు మాట్లాడే మాట గూడా చక్కగా ఎలా ఉండాలంటే గనక వాళ్ళు ఆ మాటను స్వీకరించే విధానంగా ఉండాలి గానీ కటువుగా ఉండకూడదు. కాబట్టి పలుకులోనే ఉన్నది మోసము. పలుకులోనే ఉన్నది మంత్రము. పలుకులోనే మోసం ఉందంట. పలుకులోనే మంత్రం ఉందంట. కాబట్టి ఆ పలుకుని జాగ్రత్తగా వాడుకోవాలి. మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడి ఎక్కువ మౌనంగా ఉండటం మంచిది. మౌనంగా లేని పక్షంలో ఒకవేళ ఎవరికన్నా మంచి మాటలు 4 చెప్పాల్సొస్తే గనక, ఆ మాట గూడా మృదువుగా ఉంటే గనక వాళ్ళకి వినటానికి బావుంటది. మనకి బావుంటది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే పాలిస్తున్నాడు. ఇది జీవరాశులంతా కూడా తనే పాలించుకుంటూ ఉన్నాడు. తన ఆజ్ఞలోనే ఇదంతా గూడా ఈ జీవరాశంతా నడుస్తూ ఉంది. కాబట్టి నిద్రపోయేటప్పుడు నీకు నిద్ర ఎవరిచ్చారు? ఆయన పరిపాలన గాదా నిద్ర? నీ అంతట నువ్వు నిద్రపోవటానికి అవకాశం ఉందా? సో, గుర్తురావు, బంగారపు నగలు, చే బ్యా లాకర్‌లో డబ్బులు ఇవన్నీ మరి గుర్తొస్తా ఉంటే నిద్రెక్కడ పట్టుద్ది? అయన్నీ ఎవరు మరపింపజేశాడు? చక్కగా మర్చిపోయి అన్నీ మర్చిపోయావు గదా! ఎంతెంతో ఉన్నాయి. ఎన్ని సంపదలో ఉన్నాయి. సంపదగా ఉన్నటువంటి కోటీశ్వరుడైనా అదే నిద్ర. అదే అన్నమాచార్యులు చెప్పేది. నిండారా నిద్రించు రాజు నిద్ర ఒకటే, అండనే ఉండే బంటు నిద్ర అదీను ఒక్కటే. ఆ నిద్రలో అనుభవం రాజుకి ఒకటే, బంటుకి ఒకటే. రాజుకి ఆనందమే, బంటుకి ఆనందమే. మరి పరిపాలన ఈ విధంగా ఉండాలా? ఏ విధంగా ఉండాలి? మరి భగవంతుడి వల్ల అవ్వుద్ది గానీ, ఈ విధమైన పరిపాలన ఎవరి వల్లన్నా అవ్వుద్దా చెప్పండి? జాగ్రత్త అవస్థలు అంటే నీ మనస్సొచ్చింది కాబట్టి నువ్వేదో అహం వృత్తితో నిన్ను నువ్వు పాడు చేసుకున్నావు గానీ, నిద్రపోయినప్పుడు దుర్మార్గుడికి అదే నిద్ర పెట్టాడు. పుణ్యాత్ముడికి అదే నిద్ర పెట్టాడు. జ్ఞానికి అదే నిద్ర పెట్టాడు. అందరికీ సర్వ జీవరాశికి కూడా యూనివర్సల్ లా అంటారు దీన్ని. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ 3 అవస్థల్లో ఉన్నటువంటి జీవుడు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ఈ 2 అవస్థలు భేదంగా ఉంటాయి వ్యష్టిగా. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ భేదాలుగా ఉంటాయి. అది వ్యష్టి భావన. సమిష్టిలోకెళ్ళేసరికి నిద్ర. ఆ నిద్ర అందరికీ ఒకటే. అది ఈయన సర్వ జీవరాశికి గూడా ఆనందమే ఆనందము. అది యూనివర్సల్‌గా ఉన్నటువంటి పరమార్థ తత్వం. కాబట్టి అటు పరమార్థ తత్వాన్ని చెప్పేటువంటి ఉపనిషత్తు ఇది. ప్రలీయంతే. మళ్ళీ తనలోకే లయం చేసుకుంటున్నాడు. వీళ్ళందరిని సృష్టించి ఇదేమన్నా ఆట కనకాంబరాధార కరుణాంతరంగా కరుణించి మమ్మేలు కనకవల్లి. కాబట్టి దేహమందున్నట్టి దైవము మీరు, ప్రాణమందున్నట్టి ప్రణవము మీరు, బ్రహ్మ నిలయమునందున్నట్టి బ్రహ్మ మీరు. హరి ఓం తత్సత్. పెద్దలందరికీ కూడా పత్రిజీ వారికి మిగతా వారందరికీ కూడా అనేక మంది మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులందరికీ మీకు అనేక ప్రణామాలు చేసుకుంటూ హరి ఓం తత్సత్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, సరస్వతి గారికి, జానకి గారికి, నాగమల్లీశ్వరమ్మ గారికి, బాల సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.